హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్తా 2023. ఈరోజు నేను ఆన్లైన్లో చూసిన ఒక మంచి ప్రోడక్ట్ కోసం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి జనరల్గా సిల్వర్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో, పూజ సామాన్లు, పట్టీలు, బౌల్స్ అలాంటివి. సిల్వర్ ఆక్సిడైజ్ అయిపోయి డార్క్గా మారిపోతుంది కదా, అవి క్లీన్ చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. నేను చెప్పే ఈ సొల్యూషన్లోని జస్ట్ డిప్ చేస్తే చాలు, మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. మీరు లైవ్లోనే చూద్దురు కానీ నేను ఎలా చేశాను. ఈ రివ్యూ కోసమే ఐటమ్స్ అన్నీ అలా అయ్యే వరకు వెయిట్ చేసి మరీ చేస్తున్నాను. ఆ మ్యాజిక్ లిక్విడ్ ఏమంటే సిల్వర్ డిప్. ఈ సిల్వర్ డిప్ అనే లిక్విడ్ సొల్యూషన్లో మన సిల్వర్ ఐటమ్స్ డిప్ చేస్తే చాలు. ఏదైనా మరీ హార్ష్గా ఉన్నవైతే కొంచెం మనం చేత్తో ఇలా అనేస్తే అయిపోతుంది, లేకపోతే జస్ట్ డిప్ చేస్తే చాలు. ఈ సొల్యూషన్ ఓపెన్ చేసుకుని ఒక ప్లాస్టిక్ బౌల్లోనే వేసుకోవాలి. స్టీల్ బౌల్స్లో వేసుకుంటే స్టీల్ వేరే కలర్లో వచ్చేస్తుంది, బ్లాకిష్ కలర్లో వచ్చేస్తుంది. సో డిస్క్లైమర్ ఏమంటే ఇది ప్లాస్టిక్ బౌల్లోనే వేసుకోవాలి. ఇగో నా వెండి ఫ్లవర్స్ అన్నీ వేసాను, అసలు సెకండ్స్లో క్లీన్ అయిపోయింది, మొత్తం అన్నీ వైట్గా అయిపోయినాయి అనమాట. నేను యాక్చువల్లీ ఫ్లవర్స్కి వేరే సొల్యూషన్ వాడతాను, అది నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ ఇది భలేగా వినాయకుడు అయితే అసలు ఎంత చక్కగా క్లీన్ అయిపోయారో. నెక్స్ట్ నా హారతి స్టాండ్, అగరబత్తి స్టాండ్, అది కూడా అన్నీ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లీన్ అయిపోతుంటే నేను షాక్. ఈ ప్లేట్ కూడా మొత్తం అన్నీ చాలా చక్కగా, చాలా ఫాస్ట్గా. మనం జనరల్గా పూజలకు కొంచెం లేట్ అయిపోతున్నప్పుడు నాకు ఇవన్నీ వాష్ చేసుకోవడం చాలా కష్టమైన పని యాక్చువల్గా. బట్ పూజలప్పుడు ఇకపైన చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. మా అమ్మవారి, లక్ష్మీ అమ్మవారిది కూడా. అండ్ ఈ సొల్యూషన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని ఇప్పుడు వాష్ చేస్తాం కదా ఇవన్నీ, ఆ లిక్విడ్ని మళ్ళీ వేరే దేంట్లో అన్నా స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైము యూస్ చేసుకోవచ్చు అంట. కంప్లీట్గా ఆ లిక్విడ్ బ్లాక్ అయిపోయే వరకు అది వాడుకోవచ్చు అని దాని మీద రాసుంది. అండ్ కెమికల్ వల్ల సిల్వర్ లాస్ ఏమన్నా ఉంటుందా అని డౌట్ వచ్చింది. దానికి కూడా వితౌట్ సిల్వర్ లాస్ అని అక్కడ డిస్క్లైమర్ వేశారు. సో చూడండి, ఈ ప్లేట్ ఎడ్జెస్ అయితే చాలా డార్క్ బ్లాక్గా అయిపోయినాయి. అవి జస్ట్ నేను అలాగా వాష్ చేస్తుంటే మొత్తం, నేను ఫస్ట్ రివ్యూ కదా అని చెప్పి చాలా చిన్న బౌల్లో వేసాను, అవన్నీ మునగలేదు. సో చేత్తోనే క్లీన్ చేశాను కొంచెం అక్కడక్కడ. ఈ ప్లేట్ ఎంత వైట్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఒక గ్లాసు, ఇదైతే అసలు ఇలా డిప్ చేయంగానే చేంజ్ అయిపోయింది, గ్లాస్ మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇందులో వాష్ చేసిన వెంటనే మళ్ళీ మనం ప్లెయిన్ లిక్విడ్ వాటర్, సోపీ వాటర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్లో అయినా ఒకసారి వాష్ చేసుకోవడం చాలా మంచిది. ఇదిగోండి, ఈ ప్రసాదం బౌల్ కూడా బాగా ఇదైపోయింది. ఇది ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపోయిందో చూసారా. హ్యాపీగా ఇక పైన ఏ టెన్షన్ లేకుండా పూజలు ఆ టైంలో హ్యాపీగా యూస్ చేసేదానికి నా దేవుడి సామాన్లన్నీ ఇలా మారినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫైనల్గా కొన్ని మినిట్స్లోనే నా దేవుడి సామాన్లన్నీ క్లీన్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.